రక్త సంబంధం ఎంతకాలం ఉంటుంది? ఏమంటే బతుకున్నప్పుడే. చనిపోయాక ఏముంటుంది? భార్య అయినా 40 ఏళ్ళు కాపురం చేసిన భార్య అయినా నా భర్తను ఉంచేయండి, తీసుకెళ్ళొద్దు అంటదా? త్వరగా అందరికీ ఫోన్ చేయమంటుంది. ఏడుస్తుంది, అనుబంధం కాబట్టి ఏడుస్తుంది. వెళ్ళిపోయేటప్పుడు ఇంకా బిగ్గరగా ఏడుస్తుంది. ఏడుస్తూ కొంతమంది ఏమంటారంటే తీసుకెళ్ళొద్దు అంటారు. శవాన్ని ఎత్తుతారు కదండి, ఆఖరిలో శవాన్ని ఎత్తేసేసి మరి శ్మశాన వాకిటికి తరలిస్తున్న సమయంలో ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళు చేసే ఆ తంతు మీరు చూస్తే ఎలా ఉంటుంది? వద్దు 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 వద్దు, ఇటుపక్కకు 5 అటుపక్కకు 5, 2 చేతులు పట్టుకొని లాగుతుంటారు, గుజ్జుతుంటారు వెనక్కి. ఈవిడ ఆగదు. నా నాదుడిని తీసుకెళ్ళకండి, నా యజమాని తీసుకుని వెళ్ళకండి. అలాగంటున్నందుకు 2 చేతులు వదిలేశారు అనుకోండి, వెళ్ళిపోద్దా కాటికి? పక్కన వెళ్ళి పడుకుంటుందా? మాయా ఊరకనే అలా అంటుందంతే. నిజంగా భర్తతో వెళ్ళిపోయేటైతే ఈ పాటి గుండెకి చచ్చిపోయేది ఎప్పుడో. ఏమండి, భర్త సంపాదించిన బంగారం బీరువాలో ఉంది, భర్త సంపాదించిన భూములు, దస్తావేజులు కూడా బీరువాలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సంపాదించిన భర్త వెళ్ళిపోతుంటే అక్కర్లేదు, పంపించే. మరి ఏం కావాలి? అతను సంపాదించినవన్నీ కావాలి. ఇదండి ప్రపంచం, ఇదండి రక్త సంబంధం. మిమ్మల్ని అవసరాలకు వాడుకోవడానికేనండి వీళ్ళు మీ ముందు నటిస్తుంటారు. అందుకే బైబిల్ ఏముందో తెలుసా? ఈ లోకపు నటన గతించుచున్నది అంటాడు. చూడండి, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. బైబిల్లో రాయబడి నిజాలండి. బైబిల్ నిజాలు చెబితే ఒప్పుకోరు కదండి వీళ్ళు.